కోట్లింగాల దేవాలయం కోసం మాట్లాడుతున్నా. ఆ దేవస్థానం నుండి మొదలు పెడుతున్నాను. దేవస్థానం కోసం గ్రానైట్ రాళ్ళు తెప్పించారు. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మరుక్షణమే ఆ గ్రానైట్ రాళ్ళు తిరిగి పట్టుకుపోయారు. ఇది మీకు దేవుడి మీద ఉన్న భక్తి. ఇలాంటి పనులు కేవలం మూర్ఖులకే ఉంటుంది. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి లైటింగ్ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టారు. లైటింగ్ 3 కోట్లు ఏంటి అసలు? అంత ఖర్చు అవుతుందని ఇందులో ఎంత కమిషన్లు తిన్నారో కనీసం నువ్వు చెప్పగలవా? లైటింగ్ కూడా సరిగ్గా పర్లేదు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆదిరెడ్డి శ్రీనివాస గారు మరమ్మతులు చేయించి ఆ లైటింగ్ చూపించారు. కొవ్వూరు ఇసుక ర్యాంపు 2014లో 14 నుంచి 19 వరకు ఇసుక ర్యాంప్ వాళ్ళ కొవ్వూరులో లేదు. ఇక్కడ టోల్గేట్ దిగ్గానే ఆ ర్యాంప్ మీరు వచ్చాక పెట్టుకున్న ర్యాంప్ కదా. మాట్లాడితే ఇసుక దోపిడీ అంటున్నారు. ఇది మీరు వచ్చిన తర్వాత పెట్టిందే కదా. కొవ్వూరు టోల్గేట్ దిగిన మొత్తం ఈ ర్యాంప్ అంతాను. ఏపీ ఇప్పుడు మా ఆర్ఎన్బి కమ్యూనిటీ హాల్ పెట్టారు. ఆర్ఎన్బి కమ్యూనిటీ హాల్ 1,05,00,000 ఆర్భాటంగా ఓపెన్ చేశారు మీరు 45వ వార్డులో. ఆ కమ్యూనిటీ హాల్ 1,05,00,000కి మీరే 7,500 రేటు డిసైడ్ చేశారు. ఆ 7,500 3 నెలల్లో 7,500 ఎంత వస్తుందో మీరు మున్సిపల్ ఆఫీస్లో మీరు తెలుసుకోండి. అది మొత్తం దాని ఎలా శిలాపలకాలు అయిపోయినాయో చూడండి. అదే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్ళాక, మాదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గర తీసుకెళ్ళాక 38 లక్షలు సిఆర్డీ పన్నులోంచి వాళ్ళే కంపెనీయే తయారు చేసేలా చేస్తున్నారు. ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. వెళ్ళి చూడండి ఎంత స్టాండర్డ్గా చేస్తున్నారు. 1,05,00,000 ఎక్కడ, 38 లక్షలు ఎక్కడ? మీరు కూడా ఒకసారి వెళ్ళి దాన్ని పరిశీలించుకోండి. ఆ భూముల్లో నువ్వు చేసిన అవకతవకలు రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. ఆ భూములు ఎన్ని కోట్లు తిన్నారో, ఎన్ని కోట్లు తీసారో తెలుసు. ఆ భూముల్లో మా స్లమ్, మా 5 వార్డుల ప్రజలకే మీరు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టాలు దేనికి ఉపయోగపడట్లేదు. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ పెట్టుకుందాం అంటే అసలు ఆ పట్టాలు మీకు ముందే ఇచ్చేసారు కదమ్మా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి దేనికి ఉపయోగం లేకుండా పోయింది పట్టాలు. ఇప్పుడు ఆ జనం అందరికీ 5 వార్డుల క్వారీ ప్రజలందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? నాకు 2-3 రోజుల నుండి చాలా ఫోన్లు వస్తున్నాయి. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే అసలు మాలోనే మాకు బోళ్ళ అవకతవకలు ఉన్నాయి. నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి మా ఎంపీ గారు విమర్శించడం ఏంటని చెప్పి నాకే ఫోన్లు చేసి నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను పూర్తిగా ఫోకస్ చేస్తే నేను చేసిన మీ వెనకాల ఉన్న అనుచరులు ఎంతమంది ఎవరున్నారో ఏంటో కూడా మేము ఎప్పుడు ఇలాంటి ఫోకస్లు పెట్టామనుకో, నీ ప్రెస్ మీట్లో ఎంతమంది కూర్చున్నారో అంతమంది జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మామూలు శాంపిల్ కౌంటర్ మాత్రమే ఇస్తున్నాను నేను. తర్వాత ఇంకా చాలామంది కౌంటర్లు చాలా మా దగ్గర ఉన్నాయి. తర్వాత మీరు 5 కమిటీలు ఎండోమెంట్స్ కమిటీలు వేశారు. 5 కమిటీలు వేసే వాళ్ళు మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? సంవత్సరం లోపు మా ఎమ్మెల్యే గారు 14 కమిటీలు వేశారు. 14 కమిటీలు అభివృద్ధి చూసి మేము ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అప్పుడే మూడు కమిటీలు అప్పుడే గోదావరిగట్టు ఉమారామ కళ్యాణ దేవస్థానానికి ఒక గజస్తంభం ప్రారంభించారు. అలాగే ఆర్యాపురం సత్యనారాయణమూర్తి గుడికి మొన్న 20 లక్షలు ప్రజల డొనేషన్తో చేశారు. ఇంకా ముందు ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంత డెవలప్మెంట్ చేసి చూపిస్తామో మీరు చూడండి. మీ కళ్ళతో మీరు చూస్తారు కనుక. మీరు వేసిన కమిటీల్లో మీ వెనకాల ఎవరైనా ఉన్నారో ఇప్పుడు వేశారు 5 కమిటీల్లో 14 కమిటీల్లో 5 కమిటీల్లో ఏ ఒక్కరైనా మీతో ఉన్నారు అసలు? మీరు చేసిన అభివృద్ధి మీరు సంవత్సరానికి ఒక కోఆర్డినేటర్ మార్చారు రాజమండ్రిలో. లాస్ట్ సంవత్సరం మీకు సీటు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కంగారుగా ప్రతి పనులు చేస్తారు. దేవీ చౌక్ అనగా, పుష్పాల రేవ్ అనగా, కంబాల్జేరి పార్కులో ₹1 కోటి పెట్టి లైటింగ్ పెట్టారు మీరు. అది ఉందా ఇప్పుడు అక్కడ? దిండుమా చేశారు. అది ఏమన్నా ఉందా? ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ ఇప్పుడు కింద మాట్లాడితే ఫ్లైఓవర్ విమర్శిస్తున్నారు మీరు. ఫ్లైఓవర్లో ఎంతమంది గోతులు ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూడండి. మొన్న మీడియాలో కూడా మన మధ్యన కొంతమంది మీడియా వాళ్ళు కూడా గోతులు తీసి కూడా పెట్టారు ఎంతమంది పడిపోతున్నారు అని. కింద అటు ఇటు వేసిన రోడ్లు కూడా వెంటనే పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మరమ్మతులు చేస్తున్నారు. మీరు మా మీద బుర్ర జల్లడం కోసం మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు మీరు తట్టుకోలేక
మీరు ఇవన్నీ మమ్మల్ని చేయడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మీ చేసిన అవినీతి పనులన్నీ బయట పెడతారేమో అని భయం వేసి ముందు జాగ్రత్తగా మా మీద బురద చల్లుతున్నారు మీరు. అది దృష్టిలో పెట్టుకోండి మీరు మాట్లాడండి. అందరికీ నేనే చేశాను అని చెప్పి ఆయన ప్రమాణకం చేయగలుగుతారండి. అది ఆయన చేయమనండి. చేసి నేను టెస్ట్ చైర్మన్ అయ్యాక నేను ఏదైనా చేస్తే ఏంటి గతంలో 5 సంవత్సరాల్లో వాళ్ళ గవర్నమెంట్లో ఎంతమంది ఏమేమి చేశారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమనండి. అవి కూడా అలాగే సార్ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా సార్. అప్పుడు కూడా ఈయన మాజీ కార్పొరేటరే. మరి ఈయన అప్పుడు ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తే ఆ ప్రభుత్వం ఏం చేసింది? మరి ఎందుకు పట్టుకోలేకపోయింది? ఎందుకు నన్ను కేకేసి మిథున్ రెడ్డి గారితో మాట్లాడించారండి. నన్ను 2 సార్లు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. నన్ను చారమని నా మీద ఒత్తిడి తెచ్చారు. డిపార్ట్మెంట్తో కూడా పిలిపించి నన్ను చేరమని చెప్పి నేను చేరలేదన్న కక్షతో నాతో ఇవన్నీ పెట్టి బురద వెళ్తారు. నాకు 3 టౌన్కి ఫోన్ చేసి నాకేమైనా కేసులు ఉన్నాయో తిరగేయమని చెప్పారు. నన్ను రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. నాకేమన్నా అన్నీ తెలుసుకున్నారు కదా ఆయన, నాకేం కేసులు ఉన్నాయో నాకేమున్నాయో అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన. అన్ని ప్రయత్నాలు కూడా కావాలంటే 2 సార్లు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంటికాడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మా ఇంటికి ఎంతమంది వచ్చారో, రోజు ఎంతమంది పంపించారో, జగన్ గారు వచ్చి ముందు రోజు కూడా నా ఇంటికి 10 మంది వచ్చారు. మల్లాపేటలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి అప్పుడు కూడా నేను కష్టమైనా నష్టమైనా నన్ను అన్ని విధాలుగా ఆదుకునే వాళ్ళు నా ఆదిరెడ్డి కుటుంబం అని చెప్పి నా ఆదిరెడ్డి కుటుంబంలోనే ఉన్నాను నేను. నాకున్న బలాన్ని పెట్టి నాకు ఇప్పుడు ఈయన 2 ఎలక్షన్లు చేశారండి రాజమండ్రిలో. 2 ఎలక్షన్లకి మా 5 వార్డుల్లో 25 బూతులు ఉన్నాయి. 25 బూతుల్లో ఎప్పుడైనా ఏ బూతులో అన్నా వీళ్ళకి ఒక్క ఓటు మెజార్టీ వచ్చిందని చూపించమానండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు జక్కంపూడి రామ్మోహన్ రావు ఉన్నప్పుడు కానీ క్వారీకి ఎప్పుడూ మెజార్టీయే. వీళ్ళు వచ్చిన తర్వాత క్వారీ మొత్తం అంతకుముందు ప్రతిసారి మా బూతుల్లో మేము మెజార్టీ ఇచ్చాం. మేము క్వారీ వార్డుల్లో వాళ్ళకే మెజార్టీ ఇచ్చాం. ఈ రెండు ఎలక్షన్లో ఆయనకి ఎవక తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఈసారి ఇది కౌంటర్ వరకే. ఈసారి కానీ మళ్ళీ కానీ గమనిస్తే పర్సనల్ లైఫ్కి కూడా వెళ్తాం. ఈసారి ఇది పర్సనల్గా ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. మేము అవి కూడా బయట పెడతాం త్వరలో. వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళు మొత్తం మేమేమి ఏ వాలంటీర్లని బాధ పెట్టలే, ఏ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టలేదు ఎప్పుడు కూడా. అది నేను అసలు ఆ ఫోటో అది కాదు. అది నేను 22 ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతి వెళ్ళాను. నాకు జుట్టు అది ఎక్కడి నుంచి వస్తుంది? అది నాకు అది లేదు విగ్గి పెట్టుకోవాలి. లేకపోతే నేను ఏమన్నా లేకపోతే నేను 22 కోట్లంగల్పేట ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతి వెళ్ళి గుండె చేయించుకున్నాను నేను. అవునండి. మరి అప్పుడు ఆ పాత ఫోటోలు ఉన్నప్పుడు అప్పుడే పెట్టచ్చు కదా. ఇప్పుడు లోకేష్ గారు వస్తున్నప్పుడు అది మేము మేము అప్పుడే మీరు లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము దాన్ని ఆయన తట్టుకోలేక ఇప్పుడు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మాట్లాడతారు. ఉదయం పొద్దుట 9 గంటలకే చలిని కూడా చూడకుండా కోరి మీద 4000 జనం వచ్చారంటే అది మా గొప్పతనం. మా 5 వార్డులు మా ఇన్ఛార్జీలు గొప్పతనం. మేము ఎప్పుడు ఏ మీటింగ్కి ఎవరిని ₹1 కూడా ఇచ్చి తీస్తారా? మేము అసలు డబ్బులు ఇస్తున్నా కూడా మీకు ఎవరో జనం రారు. మీరు వేసిన ఇన్ఛార్జీలు మేము ఎవరికి డబ్బులు కూడా ఇవ్వం. అర్ధరాత్రి ఫోన్ వచ్చిన ప్రజల్లోకి 12 గంటలకు 1 గంటకు ఫోన్ వచ్చినా కూడా వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా మేము ఏ పని ఉన్నా మీ దాంట్లో ఉన్న నాయకులకు కూడా మేము పనులు చేసి పెట్టాం. కావాలంటే మీరు తెలుసుకోండి కొద్దిగా. అది మీరు అన్నీ తెలుసుకున్నాకే కదా మాట్లాడారు. మీరు ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు? మీరు ఎన్నిసార్లు మీ ఇంటికి డైరెక్ట్ మిథున్ రెడ్డి గారితో మాట్లాడిచ్చారు మీరు నన్ను?
నాకు ఎన్ని ఆఫర్లు పెట్టారు, ఇంకా అవన్నీ మీడియా ముందు నేను చెప్పట్లా, ఇంకా చెప్పే టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను ఇంకా.